స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ 300 పాయింట్ల నష్టాల్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతుంది. అటు నిఫ్టీ 300 పాయింట్ల నష్టాల్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల నష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, మార్కెట్ నష్టాలపై అనలిస్టులు ఏమంటున్నారు? కొంతకాలంగా మార్కెట్లు భారీ లాభాలను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టాయి. తాజాగా ఇవాళ భారీ నష్టాలతో మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఓపెనింగ్ సెషన్ లోనే దాదాపు 766 పాయింట్ల నష్టపోయి 72,000 దగ్గర కొనసాగిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే దాదాపు 1000 పాయింట్ల పైగా నష్టపోయింది. ఈ మధ్య కాలంలో భారీగా నష్టాల్లో ఇవాళ మాత్రమే కొనసాగుతుంది చెప్పొచ్చు. దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలతో ఈ ప్రభావం వచ్చిందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అలాగే నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో నిఫ్టీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో నష్టపోయిన పరిస్థితి లేదు. దీంతో ఇవాళ భారీగా ఇన్వెస్టర్లు నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ అటు 83.14 దగ్గర ప్రారంభమైంది. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతాయి. మరోవైపు హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్ లాంటి షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఎస్బీఐ షేర్ కూడా ఇవాళ భారీగా నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అటు యుఎస్ఏ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. యూరోప్ మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి. ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై పడిందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే భారీ నష్టాలతో ప్రస్తుతం మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. చూడాలి, మధ్యాహ్నం 3:30 వరకు రికవర్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో రికవర్ అయినా దాదాపు 1000 పాయింట్లతో నష్టపోతున్న సెన్సెక్స్ ఎంతవరకు రికవర్ అవుతుంది, అలాగే నిఫ్టీ 300 పాయింట్లతో ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతుంది, ఎంతవరకు రికవర్ అవుతుందనే చూడాలి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఆచితూచి ఎవరైతే ఇవాళ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా నిర్ణయాలు ఎక్స్పర్ట్స్ నిర్ణయాల మీదనే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. తమ సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోవద్దని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.